మన మురకంపడి దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయిలైనటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు హాజరుపరచడమైనది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ వీడియోలు తీసుకోవడము, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక లజ్జంట మన నగరం పార్కులో ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వాని వెంట కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు అతనితో ఉండే బెదిరించి అతని దగ్గర ఉండే ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళకి సమాచారము, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనము కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడుతున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలకు పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయము. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరగకుండా ఉండడానికి అవగాహన కల్పించండి కోరుతూ ముగిస్తున్నాను. కొంతమంది కార్పొరేట్ ప్రమేయం కూడా ఉన్నట్టుగా అతను ఫోన్ సీజ్ చేశారు. అతను ఫోన్ కూడా సీజ్ చేస్తున్నారు, ఫోరెన్సిక్ పంపించారని చెప్పేసి ఎవరిది మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ముద్దాయిల దగ్గర ఫోన్లు ఉండవు, సీజ్ చేయడం జరిగింది.
సార్, ఆయన ముద్దాయిల దగ్గర అడిగారు సార్, ఆ? ఒక కార్పొరేటర్ దగ్గర వీళ్ళు ఈ ముద్దాయిల వీడియోలు వాళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టు కార్పొరేటర్ కి అవన్నీ అతను ఫోన్ ఏమన్నా సీజ్ చేశారు. అదే అది అదంతా సార్ వీళ్ళది ఇదే ప్రభుత్వం ఉన్నారు కదా, ఇంతకు ముందు చేసినట్టు ఏమన్నా ఎవిడెన్స్ వచ్చినా కొన్ని వాళ్ళ మొబైల్స్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మనము మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉంది. ఒక 4-5 వీడియోలు ఉన్నట్లున్నాయి. వాళ్ళు మనము అదర్స్ బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో ఈ రోజు మీ మీడియా ద్వారా ఇది వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళ వివరాలు రహస్యంగా కూడా ఉంచి దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇంతవరకు ఎవరైనా వచ్చారు సార్, బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వీళ్ళు కాకుండా సార్ ఎవరు ఈ రోజే కదా వీళ్ళు మన ప్రెస్ ద్వారా మీ ముందుకు వస్తే ప్రెస్ తెలుస్తుంది కదా, బట్ తెలిస్తే డ్యూ కోర్సులో ఎవరైనా ముందుకు వస్తారేమో మనం చూస్తాం. మురకంపట్టి ఇష్యూలో లైంగికంగా వాళ్ళు దాడి చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయి సార్? దాంట్లో వాళ్ళ మొబైల్స్ అక్యూజర్ అక్యూజులు వీడియో ఏమైనా తీసారా లైంగిక దాడి జరిగేటప్పుడు? కలిసి ఉన్నప్పుడు తీశారు. వీళ్ళు లైంగిక సార్, దాడి వీళ్ళు లైంగిక వాళ్ళు తీసుకోలేదు. సార్ ఇంకోటి అంటే దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో దానికి ఉన్నది కూడా రాజకీయ పార్టీలోని మా విషయంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికల్ అఫిలియేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగదు. ఒక బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్లో లోన్ ఆఫీసర్స్ గాను లోన్ మ్యాన్గా పనిచేస్తున్నారు, రికవరీ ఆఫీసర్గా. ఈ హేమ్ ప్రసాద్ అనే అతను కూలి పనులు ఇతర పనులు అని తెలిసింది. సార్ సార్ మీరు అన్నట్టుగా అక్కడ భద్రతా లోపం అనేది ఉంది. కూడా ఇన్వైట్ చేస్తాము, ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అన్ని విజిట్ చేస్తాము, మీ సలహాలు కూడా తీసుకుంటాము, ఆ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తాము. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఏ పశ్చాత్తాపం అంటే అంటే వాళ్ళు రిలేట్ అయ్యారా ఏమైనా అయ్యారా? రిలీజ్ అయినారు, మామూలు రిలీజ్ అయినారు కనిపిస్తారు. బట్ ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కాబట్టి వాళ్ళు రిలీజ్ అని చెప్పుకుంటాం, కానీ వాళ్ళు ఎంతసేపున కరెక్షన్ ఇన్స్టిట్యూట్కి పోయిన తర్వాత అక్కడ శిక్ష అనిపించిన తర్వాత ఒకవేళ ఏదైనా కేసు ఆఫ్టర్ కంప్లీషన్ అప్పుడు వాళ్ళు భద్రతా లోపాలపైన ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయితే పెట్టాం. సార్ ఇప్పుడు డీర్ పార్క్ లో సేమ్ అతను వచ్చి ఓన్లీ నగలు దోచుకొని బెదిరించి పంపించడం రకము రీసెంట్గా చేసినారు. ఇలాంటివి ఎందుకంటే ఈ చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ అడ్జస్టెంట్గా పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్లాదకరంగా. తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ఇప్పుడు పర్టికులర్ సంఘటనలో వాళ్ళు పోలీసుల దగ్గరకు రాకుండా మా వన్ స్టాప్ సెంటర్ దగ్గరికి మేము తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో ఇక్కడ స్థానికంగా ఉండే క్రీడా సోదరులందరూ కూడా తెలుసు. అది వల్ల కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయికి జరిగింది ఇంకోరికి జరగకూడదు, ఇలాంటి విధులను వదలకూడదు అని సంఘటన చరిత్ర వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. మన అవగాహన మనం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మరి వరుస ఘటనల్లో పోలీసులు అలాంటిదేం లేదు, గట్టిగానే గస్తీ చేస్తున్నాము, టీంలు డివైడ్ చేస్తున్నాము, పంపిస్తున్నాము. కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలలో ఫోకస్ తగ్గిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాని కూడా ఉన్న పోలీసులతో అన్ని కవర్ చేయలేము. కొద్దిగా మేము ఇటు నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా ఇలాంటి జరుపుకోకుండా ఇట్లాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా మా పోలీసులను కూడా అప్రమత్తం చేస్తాం. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన యొక్క కంటెంట్స్ ప్రకారం కేసు కట్టాం. అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే అబ్బాయి. గతం తాలూకా అంటే ఏం జరిగింది ప్రీవియస్ గా అసలు ఏం జరిగిందని ఏమైతే రాసుకొచ్చాడో దాని ప్రకారం నమోదు చేసాము. కంటిన్యూస్గా ఇమ్మీడియట్గా మేము మళ్ళా ఫర్దర్ బాధ్యత ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ అవర్స్లోనే వాళ్ళని మేము వన్ స్టాప్ సెంటర్కి తీసుకురాగలిగినాము. కేసులో సంబంధిత నమోదు కేసు వచ్చాము. కాబట్టి దీంట్లో పోలీసుల వైపు నుంచి ఎలాంటి రిలేషను హ్యాబిట్ ముగ్గురికి లేదు. ఓన్లీ కోర్టు పరిధిలో శిక్ష ఖచ్చితంగా వీళ్ళకు మన చట్ట ప్రకారం 20 సంవత్సరాలు జీవిత ఖైదు, డెత్ పనిష్మెంట్ అన్నీ ఉంటాయి. మనకుండే బిఎన్ఎస్లో అత్యంత హీనమైన
నేరము, ఎక్కువ పనిష్మెంట్ ఉండే ఇంకా కొన్ని సాక్ష్యాలు రేపు చెప్పచ్చు. అమ్మాయి వచ్చి రాజీపోతే కేసు నిలబడదని కొంతమంది ప్రచారం చేస్తాం. అంటే కేసు నిలబడదని అవన్నీ మనము కోర్టు పరిధిలోని అంశాలని మనం ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిదిగా. ఇప్పుడే భయపడుతుంది. ఇవి వెరీ సీక్రెట్ విషయాలు. అవన్నీ అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఉండొచ్చు అనేది 4 వీడియోస్ అని చెప్తున్నాను. డ్యూ కోర్స్ తెలుస్తుంది. డ్రోన్ టెక్నాలజీ ఖచ్చితంగా నువ్వు అన్నట్ల ఇలాంటి ఏరియాలో, క్రైమ్ ప్రోన్ ఏరియాలో డ్రోను చాలా ఉపయోగపడుతుంది. కలెక్టరేట్ గార్డ్ ఓపెన్ నగరం ఎందుకంటే పెద్ద పెద్ద bushes, పెద్ద ఒక మన ముందర 10 అడుగుల దూరంలో బుషెస్లో ఏముందో తెలియదు. కాబట్టి డ్రోన్ ద్వారా మాత్రం ఇలాంటివి వెలుగులోకి వస్తాయి. మేము అవన్నీ కూడా డ్రోన్లు కూడా సేకరించి ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా కొన్ని ఎవరన్నా మనం డ్రోన్లు సేకరించుకొని ఖచ్చితంగా మేము డ్రోన్ ద్వారా కూడా గస్తీ తీవ్రంగా ప్రయత్నం చేస్తాం.